పిల్లలు, దేవుని పిలుపుకు అబ్రహాం విధేయత చూపించడం గురించి ఈ దినం తెలుసుకుందాం. ముందుగా కంటత వాక్యం నేర్చుకుందాం. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరగక బయలువెళ్ళెను. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయం 1 నుండి 2 వరకు, 17వ అధ్యాయము 1 నుండి 5వ వచనం వరకు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా ఉండు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాముతో అనగానే అబ్రాము భయపడ్డాడు, కానీ దేవుని మాటకు లోబడ్డాడు. మనల్ని మన కుటుంబంలో నుండి ఫ్రెండ్స్ని అందరిని విడిచి కొత్త ప్లేస్కి వెళ్ళమంటే మనకి ఎంత కష్టంగా ఉంటుంది. కానీ అబ్రహాము తన సౌకర్యవంతమైన ప్రదేశం నుండి తన ఇంటి వారి అందరిని విడిచిపెట్టి దేవుడు తనతో మాట్లాడిన ప్రతి మాటను పాటించాడు. దేవుని అనుగ్రహాన్ని, ప్రేమను పొందాడు. దేవుడు అబ్రాహాంకి మొదటి పేరు అబ్రాము అంటే హెచ్చింపబడిన తండ్రి. కానీ దేవుడు అతని పేరును అబ్రహాముగా మార్చేశాడు, అంటే అనేక జనములకు తండ్రి. దేవునిచే పేరు పెట్టబడటం అంటే ఎంత ఘనత! అబ్రహాముకు ఎందుకు అంత ఘనత వచ్చింది? దేవుని నమ్మాడు కాబట్టి. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని మాటకు విధేయత చూపించాడు. అందుకనే ఇస్సాకు తండ్రి అయ్యాడు. దేవుని దైవిక ఉద్దేశం నెరవేర్చబడ్డానికి, ప్రార్థించే దేశాన్ని నిర్మించడానికి ఎన్నుకోబడ్డాడు. విధేయతలో ఎంత ఆశీర్వాదం ఉంది చూసాం కదా. ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది. కాబట్టి మనం ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నాము? మనము మాటకి లోబడాలి. ప్రార్థన చేసుకుందామా? ప్రియమైన దేవా, నీ వాగ్దానాలు బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని విని విధేయత చూపడానికి మాకు నేర్పించు దేవా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్.